ध्रुव राठी नमस्कार दोस्तों। మహా కిలాడి. ఈ రోజుల్లో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే ఫ్యాషన్, యాక్టింగ్, వ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ లాంటి సబ్జెక్ట్స్ ఎంచుకొని పాపులర్ అవుతూ ఉంటారు. కానీ ధ్రువ్ రాఠీ అలా కాదు. మన టక్కరి దొంగ మాదిరిగా నలుగురికి నచ్చినది అతనికి నచ్చదు. అందరూ వెళ్లే దారిలో వెళ్ళడు. పొగరని ఎవరు విమర్శించినా అది తన మేనరిజం అంటూ ముందుకెళ్లాడు. ఫ్యాక్ట్స్, పాలిటిక్స్ కు సంబంధించిన వీడియోలు చేస్తూ సంచలనాలకు వేదికయ్యాడు. నిజానికి ఈ సబ్జెక్ట్స్ లో అంత రీచ్ ఉండదు. కానీ నమస్కార్ దోస్తో అంటూ జనాలు తన వీడియోలను ఎగబడి చూసేలా చేశాడు. దానికి కారణం ఎవరు టచ్ చేయని అంశాలు ఎంచుకోవడమే. ముఖ్యంగా కేంద్రంలోని ప్రధాని మోదీని, బీజేపీ పాలనను టార్గెట్ చేసే తీరు ప్రజలను బాగా అట్రాక్ట్ చేసింది. దానివల్ల ఇతని వీడియోలకు అంత రీచ్ వస్తోంది. కొంత సృజనకు తోడుగా సాహసోపేత వీడియోలు, ప్రశ్నించే తత్వం, సబ్జెక్ట్ పై రీసెర్చ్, స్పష్టంగా వివరించే విధానం, ఇలా సామాన్యుల నుంచి సివిల్ సర్వెంట్స్ వరకు ఎందరో ధ్రువ్ రాఠీ యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్, వ్లాగ్స్ కు ఫాలోవర్స్ గా మారిపోయారు. ఇంతకీ ఎవరి ధ్రువ్ రాఠీ? ఎక్కడ పుట్టాడు? ఎలా ఎదిగాడు? కేవలం మోదీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఇతని వెనుక ఉన్నదెవరు? వివాదాలేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ట్రూ స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. 1994 అక్టోబర్ 8వ తేదీన హర్యానా రోహ్తక్ లో జన్మించాడు ధ్రువ్ రాఠీ. కుటుంబంలో ఎవరూ రాజకీయ నేతలు లేరు. చాలా మంది ఆర్మీలో పనిచేశారు. కొందరు రైతులుగా జీవనం సాగించేవారు. ఊరికి దగ్గరలోనే ఉన్న CBSE స్కూల్లో చదువుకున్నాడు. అంతగా టాలెంటెడ్ స్టూడెంట్ ఏమీ కాదు, యావరేజ్ విద్యార్థి. కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించ అని నమ్మేవాడు ధ్రువ్. ఏదైనా టాపిక్ మీద కూర్చుంటే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అవుతానని చెబుతూ వచ్చేవాడు. అలా ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇంటర్ పూర్తయ్యాక జర్మనీలోని కార్ల్స్రూహ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అక్కడే రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ కంప్లీట్ చేశాడు. జర్మనీలో చదువుకునేటప్పుడే ధ్రువ్ రాఠీ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఛానల్ కు 23 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొదట్లో అంతగా వ్యూస్ వచ్చేవి కావు. ట్రావెల్స్, ఫోటోగ్రఫీకి సంబంధించిన వీడియోలే చేసేవాడు. 2014 జూన్ 11వ తేదీన మొదటి వీడియో చేశాడు. జర్మనీ వాటర్ పార్క్ కు సంబంధించిన ఈ వీడియో తర్వాత జూలై 12వ తేదీన అగ్నిపర్వతం లోపల ఏముంటుందో వివరిస్తూ మరో వీడియో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత 2 ఏళ్లు ఎలాంటి వీడియోలు పోస్ట్ చేయలేదు ధ్రువ్. తర్వాత పాలిటిక్స్ పై ఉన్న ఆసక్తితో బీజేపీ ఐటీ సెల్ పైన ఒక సంచలన పోస్ట్ చేశాడు. 2016 సెప్టెంబర్ 16వ తేదీన పోస్ట్ చేసిన ఈ వీడియో సంచలనమైంది. బీజేపీ ఐటీ సెల్ ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించాడు ధ్రువ్. ఇక్కడి నుంచే సబ్స్క్రైబర్స్ పెరిగారు. తర్వాత యూరీ అటాక్, నోట్ల రద్దు, మోడీ 3 ఏళ్ల పాలన వంటి అంశాల మీద వరుసగా వీడియోలు చేశాడు. వీటితో పాటు కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్, సొసైటీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, హిస్టరీ, బయోగ్రఫీ, గ్రౌండ్ రిపోర్ట్ వంటి ఎన్నో విషయాలు కవర్ చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా సబ్స్క్రైబర్స్ పెరిగారు. బీజేపీ యాంటీ వీడియోస్ కి వ్యూవర్షిప్ ఎక్కువగా ఉండడంతో అలాంటివే చేస్తూ వచ్చాడు ధ్రువ్ రాఠీ. మోదీ, బీజేపీ వ్యతిరేక వర్గం ఇతన్ని ఓన్ చేసుకుంది. ఏదైనా వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే విపరీతంగా వ్యూస్, షేర్స్ రావడం మొదలైంది. బీజేపీని టార్గెట్ చేయడంతో 2018లో బీజేపీ ఐటీ సెల్ ధ్రువ్ పైన పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది. అయినా అతను వెనకడుగు వేయలేదు. సరికదా, తన వీడియోస్ ను వరుసగా విడుదల చేస్తూనే ఉన్నాడు. ఫ్యాక్ట్ చెక్ కంటెంట్ తో కౌంటర్స్ గా తనపై ద్వేషం చిమ్మే వారికి ఖచ్చితమైన సమాధానం ఇస్తూ వచ్చాడు. అంతేకాదు, యూట్యూబ్ లో పెయిడ్ న్యూస్ అనే అర్థం వచ్చేలా పీ న్యూస్ పేరిట ఇతర వార్తా మాధ్యమాల తీరుపై సెటైరికల్ కంటెంట్ ను అందించి జనాన్ని తన ఛానల్ వైపుగా ఆకర్షించాడు ధ్రువ్. అయితే ఈ ఛానల్ బ్యాన్ అయింది. దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మరింత ఘాటుగా వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్ట్ ఆకాష్ బెనర్జీతో కలిసి ది దేశ్ భక్త్ అనే మరో ఛానల్ ప్రారంభించి ధ్రువ్ రాఠీ షో పేరుతో నిర్వహించే ప్రోగ్రామ్స్ లో ప్రభుత్వాల తీరును అడిగిపారేస్తున్నాడు. వీడియోలు చాలా సింపుల్ గా, సూటిగా ఉండడంతో కంటెంట్ పైన జనానికి ఆసక్తి పెరిగింది. అయితే 2024 ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఒక వీడియో సంచలనం రేపింది. ఆ ఒక్క వీడియోతో ఆయనకు ఫాలోయింగ్ ఎంత పెరిగిందో అంతే సమానంగా హేటర్స్ కూడా పెరిగారు. ఈజ్ ఇండియా బికమింగ్ ఏ డిక్టేటర్షిప్ అంటూ దానికి ది డిక్టేటర్ అని మోదీ ఫోటోతో థంబ్నెయిల్ పెట్టాడు. ఈ వీడియో ఇన్స్టంట్ గా వైరల్ అయింది. ధ్రువ్ రాఠీ వర్సెస్ మోదీ, బీజేపీ మరింతగా తీవ్రమైంది. అంతేకాదు, వాట్సాప్ యూనివర్సిటీ అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు. బీజేపీ ఐటీ సెల్ ప్రజలను మభ్యపెట్టేందుకు వాట్సాప్ మీడియాను వాడుకుంటోందని ఆరోపించాడు. బీజేపీ టీం ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తోందని విమర్శించాడు. ప్రజలు ఏం చూడాలో, ఏం చూడకూడదో ప్రభుత్వమే నిర్ణయిస్తోందని, నియంత పేరు వింటే మొదట గుర్తొచ్చే హిట్లర్ కాలంలో కూడా ఇదే జరిగేదని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ధ్రువ్. డిక్టేటర్ వీడియో తర్వాత ధ్రువ్ పేరు ప్రపంచమంతా మారుమోగింది. ఎక్స్ లో ధ్రువ్ వీడియో ట్రెండ్ అయింది. ఇదే క్రమంలో తనపై వచ్చిన విమర్శలపైన రియాక్ట్ అయ్యాడు. తాను ఏ పార్టీ నుంచి డబ్బులు తీసుకు
తీసుకొని పెయిడ్ ఆర్టికల్స్ కంటెంట్ రూపొందించట్లేదని స్పష్టం చేశాడు. డిక్టేటర్ వీడియోపై స్పందిస్తూ ఏ నియంత పాలకులనైనా తీసుకోండి, దేశంలో ఇప్పుడు జరుగుతున్నదే అప్పుడు జరిగింది. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం, అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం ఇవన్నీ లోక్సభ ఎన్నికలకు ముందే జరిగాయి. విపక్షమే లేకుండా చేయాలని చూశారు. ఉత్తర కొరియా, రష్యాలో కూడా ఎన్నికలు జరుగుతాయి. అలా అని అక్కడ ప్రజాస్వామ్యం గొప్పగా ఉన్నట్టేనా అని నిలదీశాడు. ఈ పరిస్థితి మారకపోతే రష్యాలో కనిపిస్తున్న పరిస్థితులే ఇండియాలో కూడా చూడొచ్చని మాట్లాడాడు. ప్రతిపక్ష పార్టీలు కూడా సంధించని ప్రశ్నలను పాలకపక్షం ముందుంచడంతో ధ్రువ్ రాఠీ డిక్టేటర్ వీడియో విశేష ప్రజాదరణ పొందింది. సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి ఇంతలా ఎదగొచ్చా అనేందుకు ధ్రువ్ జీవితం ఒక ఉదాహరణ. ట్రావెల్ బ్లాగర్ గా ప్రారంభించిన వీడియో షేర్స్ ఇప్పుడు లక్షల సంఖ్యలో వైరల్ అవుతూ ఆదాయమే కాకుండా సోషల్ మీడియా ప్రపంచంలో ఒక ధృవతారలా అతన్ని నిలబెట్టాయి. ధ్రువ్ రాఠీ వ్లాగ్స్, ధ్రువ్ రాఠీ షార్ట్స్ వెబ్సైట్ తో ప్రజలకు మరింతగా చేరువయ్యాడు. షార్ట్స్ తో చిన్న చిన్న వీడియోలు అప్లోడ్ చేస్తుండగా ధ్రువ్ రాఠీ వ్లాగ్స్ లో ట్రావెల్ వ్లాగ్స్ ను అప్లోడ్ చేస్తున్నాడు. వీటికి తోడు నెట్ఫ్లిక్స్ లో డీకోడ్ విత్ ధ్రువ్, స్పాటిఫై తో ఒక స్పెషల్ పాడ్కాస్ట్ కూడా చేశాడు. ఇదే క్రమంలో తన యూట్యూబ్ ఛానల్ డబ్బింగ్ వర్షన్స్ తో దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజానికానికి కూడా చేరువయ్యేందుకు తెలుగు, మరాఠీ, కన్నడ, తమిళ, బెంగాలీలో కూడా కొత్త వెర్షన్స్ తో ఛానల్స్ ను ప్రారంభించాడు. ఈ డబ్బింగ్ వెర్షన్ ఛానల్స్ కు కూడా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2011లో ఇండియా అగైనెస్ట్ కరప్షన్ పేరుతో అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ధ్రువ్ రాఠీలో రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. అప్పటి వరకు పెద్దగా రాజకీయాలంటే పట్టించుకొని అతను ఆ తర్వాతే విశ్లేషణలపైన దృష్టి సారించాడు. ప్రతి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉండడం, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బలంగా చేస్తుండడంతో మిలియన్లలో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇతను సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటాయో వాటి గురించి వివరించే విధానం అంత సింపుల్ గా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తాడు. హిందీ పెద్దగా తెలియని వాళ్ళకు కూడా వీడియో సారాంశం ఇట్టి అర్థమవుతుంది. ఒక సంఘటన జరిగిందంటే దాని వెనుక ఏం జరిగిందో తెలుసుకొని తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేసుకొని విశ్లేషిస్తాడు. అందుకే ఇంతలా పాపులర్ అయ్యాడు. దండిగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ధ్రువ్ రాఠీ ఆస్తి 2022 నాటికి సుమారు 40 కోట్ల రూపాయలు. ఇతర ఆదాయ మార్గాలు ఉన్న యూట్యూబ్ ఛానల్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. బ్రాండ్ ప్రమోషన్, కొలాబరేషన్స్, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా డబ్బులు వస్తున్నాయి. పలు మీడియా కథనాల ప్రకారం ధ్రువ్ రాఠీ నెలకు దాదాపు 50 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. డబ్బు, ఫాలోవర్లతో పాటుగా పలు వివాదాలు కూడా సంపాదించాడు ధ్రువ్. సెంట్రల్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడని 2018 మేలో వికాస్ పాండే అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేసు పెట్టాడు. 15 లక్షల రూపాయలకు పరువు నష్టం దావా వేశాడు. అయితే తన మీద కేసు పెట్టిన వికాస్ మీద కూడా వీడియో చేశాడు ధ్రువ్. 2019 మార్చిలో ధ్రువ్ ఫేస్బుక్ కూడా కొన్నాళ్ల పాటు బ్లాక్ అయింది. ఛానల్ పెట్టినప్పటి నుంచి రాజకీయాలపై ఎక్కువగా మాట్లాడుతూ ఉండడంతో ఎన్నో వివాదాలు వచ్చాయి. జనాలు కొన్నిసార్లు పాజిటివ్ గా, మరికొన్నిసార్లు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. కానీ ధ్రువ్ అవేమీ పట్టించుకోకుండా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పిఏ విభవ్ కుమార్, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి అంశంపై ధ్రువ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ధ్రువ్ తీరుపై మండిపడుతూ మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలని నిందితురాలిగా పేర్కొంటున్నాడని, అతని వీడియో తర్వాత తనకు అత్యాచారం, హత్య, బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆమె ఆరోపించారు. స్వతంత్ర జర్నలిస్ట్ అని చెప్పుకునే కొందరు ఆప్ అధికార ప్రతినిధుల్లాగా వ్యవహరిస్తున్నారని ధ్రువ్ రాఠీని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలపై అదే స్థాయిలో రియాక్ట్ అయ్యాడు ధ్రువ్. కాకపోతే స్వాతి పేరు మెన్షన్ చేయకుండానే మాట్లాడాడు. నాపై బూటకపు ఆరోపణలు, రోజు రోజుకు చంపేస్తామని బెదిరింపులు, అమానవీయ దూషణలు, నా పరువు తీసేందుకు ప్రచారాలు ఇవన్నీ నాకు అలవాటైపోయాయి. విడ్డూరం ఏంటంటే నిందితులు బాధితులుగా నటిస్తున్నారు. వీటన్నింటికి వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. నన్ను నిశ్శబ్దం చేయాలని చూస్తున్నారు, కానీ అది జరగదు. మీరు ఒక్క ధ్రువ్ రాఠీని సైలెంట్ చేస్తే 1000 మంది కొత్త వారు వస్తారు అని ట్వీట్ చేశాడు. ఈ వివాదం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ధ్రువ్ వెనుక ఆ పెద్దలు ఉండి మోదీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారన్న చర్చ కూడా ఊపందుకుంది. ఇదే క్రమంలో ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఒక సంచలన వీడియో పోస్ట్ చేశాడు. భారతదేశ వ్యతిరేక ప్రచారంలో ధ్రువ్ కుట్రదారుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత వ్యతిరేక ఎన్జీఓలు, విదేశీ శక్తులతో అతనికి సంబంధాలు ఉన్నాయని విమర్శించాడు. తన బృందంతో చేసిన రీసెర్చ్ లో ధ్రువ్ రాఠీకి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఎల్విష్ యాదవ్ స్పష్టం చేశాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఐటీ సెల్ కోసం ధ్రువ్ పనిచేశాడని కూడా వివరించాడు. అంతేకాదు కొన్ని ఆధారాలు కూడా చూపించాడు. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఒక పాట రూపొందించడంలో ధ్రువ్ సాయం చేసిన విషయాన్ని బయటపెట్టాడు. దీంతో ధ్రువ్ రాఠీ పైన విమర్శలు ఎక్కువయ్యాయి. నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలకు ధ్రువ్ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడని కొందరు వీడియోలు కూడా చేశారు. కావాలంటే గూగుల్లో ధ్రువ్ రాఠీ ఫేక్ అని టైప్ చేస్తే చాలా ఉంటాయని కూడా వివరించారు. అబద్ధాలు చెబుతూ తప్పుడు ప్రచారం చేయడంలో ధ్రువుకు వెన్నతో పెట్టిన విద్యగా కొన్ని ఉదాహరణలు వీడియో రూపంలో చెప్పారు. అవి కూడా ట్రెండ్ అయ్యాయి. చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ మోదీ బీజేపీపై ధ్రువ్ రాఠీ విషం చిమ్ముతున్నాడని జనం ఆ ట్రాప్ లో పడొద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం ధ్రువ్ రాఠీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపిస్తున్నారు. మోదీ వ్యతిరేక భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఇతన్ని హస్తం నేతలు ప్రోత్సహిస్తున్నారని రైట్ వింగ్ యాక్టివిస్టులు ఆరోపిస్తున్నారు. ఇక ధ్రువ్ రాఠీ పర్సనల్ విషయాలకు వద్దాం. ఇతను ఇండియాలో ఉండడు, కానీ ఇక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇది కావాలని జరుగుతున్న ప్రాపగండా అని విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. 2021లో ధ్రువ్ తన పెళ్లి గురించి అనౌన్స్మెంట్ ఇచ్చాడు.
చేశాడు. జూలీ అనే అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది అంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. నిజానికి అంతకు ముందు నుంచి ఆ అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు. ఇద్దరు రిలేషన్షిప్ లో ఉండేవారు. ఆస్ట్రియాలోని వియన్నాలో వీళ్ల పెళ్లి తంతు కొనసాగింది. దాదాపు 7 ఏళ్ల పాటు కలిసి తిరిగారు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే జూలీ పాకిస్తానీ యువతి అని ప్రచారం జరిగింది. ధ్రువ్ అసలు పేరు బబ్రుద్దీన్ రషీద్ లాహోరీ అని, అతని భార్య జూలీ కూడా పాకిస్తాన్ పౌరురాలు జులైఖా అని తెలుపుతూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కరాచీలోని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బంగ్లాలో పాకిస్తాన్ మిలిటరీ రక్షణలో ఈ దంపతులు నివసిస్తున్నారని కూడా సదరు పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో తన గురించి, తన భార్య గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ధ్రువ్ క్లారిటీ ఇచ్చాడు. నా వీడియోలతో లేవనెత్తిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు కాబట్టి ఈ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. నా భార్య కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. దిగజారిన ఐటీ సెల్ ఉద్యోగులు నైతిక ప్రమాణాన్ని చూడవచ్చు అని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా తాను 100కి 100 పాళ్లు భారతీయున్నని, తన భార్య 100కు 100% జర్మన్ దేశస్థురాలని స్పష్టం చేశాడు. మొత్తంగా ధ్రువ్ రాఠీ యూట్యూబర్లకు ఓ ఇన్స్పిరేషన్. సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తి ఎంతలా ఎదగొచ్చో నిరూపించాడు ధ్రువ్. జస్ట్ ఓ ట్రావెల్ వ్లాగర్ గా ప్రారంభించిన వీడియో షేర్స్ ఇప్పుడు లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో వైరల్ అవుతూ ఆదాయం కూడా భారీగా తెచ్చిపెడుతున్నాయి.